వావ్, ఫ్యాంటాస్టిక్ స్టోరీ. కానీ ఈ స్టోరీలో నాకు క్లైమాక్స్ నచ్చలేదు స్టీఫెన్. నా స్టోరీలో క్లైమాక్స్ నచ్చలేదా? ఎందుకు? యాక్చువల్లీ స్టోరీలో హీరో చనిపోవడం నాకు నచ్చదు, యాజ్ వెల్ యాజ్ ఆడియన్స్ డైజెస్ట్ చేసుకోరు. నో శివ, నా క్లైమాక్స్ ఇలానే ఉండాలి. ఏంటి, హీరో చనిపోవడమా? ఐ డోంట్ లైక్ ఇట్. బట్ ఐ లైక్ ఇట్. బుల్షిట్. ఎందుకు నచ్చదురా? నా స్టోరీలో వెయిట్ ఉంది కదరా. ఆఫ్ కోర్స్. మరేంటి క్లైమాక్స్ అంటావా? ఈ స్టోరీలో హీరో చనిపోతేనే రా కిక్. నువ్వేమైనా చెప్పురా, ఈ స్టోరీలో హీరో చనిపోతే ఆడియన్స్ యాక్సెప్ట్ చేయరు. అండ్ డెఫినెట్లీ ఆడియన్స్ విల్ నాట్ యాక్సెప్ట్ దీస్ టైప్ ఆఫ్ స్టోరీస్. ఎందుకు యాక్సెప్ట్ చెయ్యర్రా. ఎందుకేంటి? అసలు ఈ స్టోరీలో హీరో చనిపోయి విలన్ బతకడం ఏంటి? అండ్ ఐఎమ్ షూర్ ఇట్ విల్ నాట్ బి ఎ గుడ్ ఎండింగ్. ఓ రియల్లీ? నీకు అర్థమై ఉంటుంది హీరో ఎందుకు చావాలో, విలన్ ఎందుకు బ్రతకాలో. శివ, ఇప్పుడు నీకు అర్థమై ఉంటుంది ఎందుకు నేను నా కథలో హీరోని చంపేస్తున్నాను, విలన్ని ఎందుకు బ్రతికిస్తున్నాను. ఎస్, ఈ కథ మనదే. ఇందులో హీరో నువ్వే, విలన్ నేనే విలన్. ఎస్, ఐ ఆమ్ ద విలన్. రే స్కూల్ లైఫ్ నుంచి నేను ప్రేమించే అమ్మాయి దాకా ప్రతి విషయంలోనూ నాకు అడ్డే. ఏదో సాధిద్దాం, ఏదో గుర్తింపు పొందుదాం అన్న ప్రతి విషయంలోనూ నేను ఓడిపోతున్నాను. అందుకే నిన్ను నా కథలో చంపేస్తున్నాను, అంటే హీరోని చంపేస్తున్నాను. నీకు విషయం తెలీదురా రే, నువ్వు తాగిన టీలో నేనే స్వయంగా పాయిజన్ కలిపాను. నీకు గుర్తుందో లేదో? రే నీకు ఒక విషయం తెలుసా? నిన్ను ఎలాగైనా తొలగించుకోవాలి. నువ్వు బేసికల్గా మంచివాడివేరా రే, కానీ నువ్వు నాకు వచ్చే ప్రతి ఒక్క విషయానికి అడ్డురా నువ్వు. అందుకే నేను నిన్ను లేకున్నా చేయడమే నా మైండ్ సెట్ అలా ప్రిపేర్ చేసుకున్నాను. రే ట్రై చేయి. సినిమాలో చూసింటావుగా, బుల్లెట్ తో కాలిస్తే విషం తాగినా కూడా హీరోలు బ్రతకడానికి ట్రై చేస్తుంటారు. ట్రై చేయి. నీకు ఒక ఆఫర్ ఇస్తాను రా, ఒకటి. నువ్వు చివరి కోరిక ఏమైనా ఉంటే కోరుకో. నువ్వు బ్రతకడం అనడం తప్ప. How is it?
ఎంత ప్లాన్ చేసావురా? నువ్వు కలిపిన పాయిజన్ టీ తాగితేనే చచ్చిపోతావు అనుకున్నావురా? దిస్ ఈజ్ కాల్డ్ ఫేట్. ఇప్పుడు నీకు అర్థమై ఉంటుంది ఈ స్టోరీలో హీరో ఎందుకు చనిపోడో. వీ క్రియేట్ యువర్ ఫేట్ ఎవ్రీడే టు లివ్, బట్ యూ హ్యావ్ క్రియేటెడ్ యువర్ ఫేట్ టు డై. నీ తలరాతిని మార్చుకుంది నువ్వేరా. ఇంతసేపు నేను ఇలా యాక్టింగ్ ఎందుకు చేశానో తెలుసా? నీ మనసులో ఏముందో తెలుసుకుందామని చెప్పి. ఎందుకు ఇలా, ఎందుకు ఈ విధంగా? నేను నీ కాంపిటీషన్ ఏంటి? నేను ఏనాడు అలా అనుకోను కూడా. నీ మనసులో ఏముందో చెప్తేనే కదరా నాకు తెలిసేది. అసలు నాకు నా ఫ్రెండ్ కావాలి, నా ఫ్రెండ్ కావాలి. చిన్నప్పుడు నాతో ఆటలాడిన ఆ చిన్ననాటి స్నేహితుడు కావాలి. నాకు చిన్న దెబ్బ తగిలిందని చెప్పి తెలిసి 5 కిలోమీటర్లు పరిగెత్తుకుంటూ వెళ్ళి డాక్టర్ని తీసుకొచ్చిన ఆ ఫ్రెండ్ కావాలి. నన్ను ఒకడు ఎవడో కొట్టాడు అని ఊరి నుంచి తరిమి కొట్టిన ఆ ఫ్రెండ్ కావాలి. స్వచ్ఛమైన మనసు, కలుషితం లేని ఆ మనసు కావాలి, ఆ స్నేహం కావాలి. ఒక అమ్మాయి కోసమే ఫ్రెండ్ని చంపేద్దాం అనుకున్నావురా? కనీసం ఏ రోజైనా కానీ అమ్మాయి నేను ప్రేమిస్తున్నాను అని చెప్పావరా? అయినా నన్ను అడ్డు తొలగిస్తే అమ్మాయి నీకు దక్కుతుందా? రే, మొదట ఆ అమ్మాయి మనసు తెలుసుకోరా. చిన్నప్పటి నుంచి స్నేహితుడిని, నా మనసే తెలుసుకోలేకపోయావు. ఇంకా అమ్మాయి మనసు. ఒక ఫ్రెండ్ ప్రాణాలు తీయాలనుకున్నాడు, ఇంకో ఫ్రెండ్ ప్రాణాలు కాపాడాడు. ఈ మాట నేను ఎందుకు అన్నానో నీకు అర్థమైందా? నువ్వు పాయిజన్ కొనడానికి వెళ్ళిన ఆ మెడికల్ షాప్ వాడు నా ఫ్రెండే. నిన్ను గుర్తుపట్టి ఆ పాయిజన్ని మార్చాడు, నా ప్రాణాలని కాపాడాడు. ఏ ఫ్రెండ్ విల్ డై, బట్ ఫ్రెండ్షిప్ విల్ నెవర్ డై. ఇప్పటికీ ఎప్పటికీ నువ్వే నా ఫ్రెండ్విరా. డోంట్ వరీ, అది పాయిజన్ కాదు. ఇట్స్ నాట్ పాయిజన్. షాడోకే